ఇక మొదలెడదామా? మన వీడియో వచ్చేసి అసురాపేట నుంచి స్టార్ట్ చేశాను అనమాట. నైట్ బయలుదేరా హైదరాబాద్లో ఎర్రగడ్డ నుంచి వెళ్ళి అయింది లోడు. ఏంటంటే లోడు క్వార్టర్ సీసాలు, ఎంటీ సీసాలు అనమాట. ఎంటీ సీసాలు ఇంతకుముందు ఒకసారి మన పాత వీడియోలో ఉంటుంది చూడండి. ఎంటీ సీసాలు భువనగిరి నుంచి వేసుకెళ్ళాం. ఇది వచ్చేసి అక్కడి నుంచి హైదరాబాద్ నుంచి. చూడండి రోడ్డు దుమ్ము ఎట్లా వేస్తుందో. అసురాపేట రోడ్డు వర్క్ జరుగుతుంది, అందుకనే అంత దుమ్ము. చూడండి అది అసురాపేట కూడా పర్లేదు, కొంచెం డెవలప్ అయింది. ఫస్ట్లో అయితే ఈ మాత్రం కూడా ఉండేది కాదు అసలు. ఇప్పుడిప్పుడే డెవలప్ అవుతుంది అసురాపేటలో మనకి సబ్స్క్రైబర్స్ ఉన్నారు. మా తమ్ముడు ఇక్కడ ఉన్నాడు, ఒక అబ్బాయి. అలాగే మా ఫ్రెండ్స్ కూడా ఉన్నారు ఇక్కడ. అసురాపేట వాళ్ళు ఒక లైక్ కొట్టండి, కామెంట్ చేయండి. చూడండి ఈ రోడ్డు గోతులు ఉంది. మరి ఇది ఎప్పుడు చేస్తారో తెలియదు, ఇంకా వర్క్ పెండింగ్లో ఉందన్నమాట. అందువల్ల ఇలా ఉంది. మన లోడ్ ఎక్కడికో చెప్పలేదు కదా, కాకినాడ దగ్గరలో. ఈ ఎల్ల బోర్డు వేసుకొని చూడండి ఎలా దూరతాడో. ఇటు నుంచి దగ్గర నుంచి కటింగ్ ఇచ్చుకొని వెళ్ళిండు ఎల్ల బోర్డు. ఎందుకురా బాబు మమ్మల్ని సాగొడతారు ఈ అమ్మ. చిచ్చి ఊతులు వస్తున్నాయి. దేవరపల్లి హైవే ఎక్కినాం అనమాట. దేవరపల్లి హైవే ఎక్కినాం. ఇది కాపవరంలో మా ఫ్రెండ్ ఉన్నాడు నవీన్ అని. నవీన్, ఈ వీడియో నువ్వు చూస్తే మాత్రం కామెంట్ చేయరా, మర్చిపోపాకు. ఇదే కదరా మీ ఊరు కాపవరం? ఇక్కడ నుంచి బ్రిడ్జి కింద నుంచి పోయి లెఫ్ట్కి తీసుకోవాలా? అదనమాట ఫ్రెండ్స్. బకెట్ తీసుకున్న 20 రూపాయలు పెట్టి. బకెట్ లేదు పనులు, అందుకని ఇక్కడ స్నానం చేయాలంటే ఇబ్బంది అవుతుంది. కొవ్వూరు టోల్ గేట్ వచ్చింది. ఈ కొవ్వూరు ధాన్యం తోలేటప్పుడు ఈ కొవ్వూరులో ఆర్టీఓ ఉంటాడు. అబ్బా పైసలు కొందనీకి యమా ఉంటాడు. ఆయన్ని తప్పియడానికి నానాసికాకులు పడేది. ఈ బండి ఎక్కిన కానీ టెన్షన్ పోయింది ఈ పోలీసు వాళ్ళతోని, వీళ్ళతో ఆర్టీఓ వాళ్ళతోని. లేకపోతే సంపక తింటారు పైసల కోసం. పైసలు. ప్రతి ఒక్కడు డ్రైవర్ దగ్గర దింగేటోడే. డ్రైవర్ అంటే మరీ విలువ లేకుండా పోతుంది నా కొడుకు. ఈ రోడ్డు మీద లారీలు ఎందుకు తిరుగుతున్నాయి ఒకసారి ఆలోచించారా? ఎప్పుడైనా ఒక సామాన్యమైన మనిషి ఆలోచించండి ఎప్పుడైనా, ఈ రోడ్ల మీద లారీలు ఎందుకు తిరుగుతున్నాయి? ఈ తిరగడం వల్ల ఏంటి ఉపయోగం అని ఆలోచించారా? ఇది రాజమండ్రి బ్రిడ్జి. ఇది ఎన్నో వీడియోలో తీసే ఉంటాం, మీకు చాలాసార్లు చూసినా. చూడండి యాక్సిడెంట్ అయిన బండిని లాక్కెళ్తుంది. ఎలా అయింది యాక్సిడెంట్? అబ్బో ఘోరంగా. ఎప్పుడైనా ఒకసారి ఆలోచించండి, ఒక 5 నిమిషాలు ఆలోచించండి ప్రశాంతంగా. లారీలు అసలు రోడ్ల మీద ఎందుకు తిరుగుతున్నాయి, వాటికి ఏం పని అనేది ఒకసారి ఆలోచించండి, అంతే, ఏం లేదు. కానీ అప్పుడు డ్రైవర్ విలువ ఏంటో తెలిసిద్ది మీ అందరికీ. అన్లోడింగ్ పాయింట్లోకి వచ్చేసినాం. ఇది నిన్న వచ్చిన అన్లోడింగ్ పాయింట్కి నైటు. ఇలా బయటికి వెళ్ళి కొట్టు దగ్గరికి వెళ్ళి ఛాయ్ తాగుదామంటే ఛాయ్ లేదు, ఏం లేదు ఇక్కడ. నిన్న నుంచి ఛాయ్ లేక ఏం లేక మస్తు ఇబ్బంది పడుతున్నా. ఇదనమాట మొత్తం ఇరుకు సందులే, మొత్తం చెట్ల కొమ్మలు ఆడడం వచ్చినాయి, మొత్తం కొమ్మలే ఈ రోడ్లో, ఈ సింగల్ రోడ్లో. కొమ్మలు తప్పించుకునేసరికి తల ప్రాణం తోక్కొచ్చింది. ఇక మొత్తానికి గేట్ బయట పెట్టుకున్నా. రేపు పొద్దున్న చేస్తారన్నారు అన్లోడు. కాకరకాయ కూరన్నా ఇక తిన్నా, అటు ఇటు తిరుగుతాను అనమాట. సాయంత్రం అయిందనమాట. ఈ బండి వచ్చింది, రిజెక్ట్ అయిందంట కంపెనీలో. ఇక్కడికి వచ్చింది అన్లోడింగ్కి. మరి ఇది అయిద్దో కాదో తెలియదు. ఓకే ఫ్రెండ్స్, కొత్తగా మన ఛానల్ చూసే వాళ్ళు ఎవరు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, గంట సింబల్ నొక్కండి. ఓకేనా? వచ్చిన డ్రైవింగ్తో జనాల ప్రాణాలు తీయబాకండి, రాంగ్ రూట్లో డ్రైవింగ్ చేయబాకండి. ఓకే, ఉంటా మరి, బాయ్.